హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే రేవ్ పార్టీ గత 2-3 రోజులుగా కూడా బాగా హల్చల్ అవుతుందన్నమాట. అయితే ఇందులోనే ముఖ్యంగా మనకి బాగా వినిపిస్తున్న పేరు ఏదైతే ఉందో హేమ అన్నమాట. అయితే ఆమె ఆ రేవ్ పార్టీకి అటెండ్ అవ్వలేదు అని చెప్పి ఆమె రిలీజ్ చేసిన కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆమె ఏమంటారు ఫార్మ్ హౌస్‌లో ఉన్నానని, అంటే హైదరాబాద్‌లోనే ఉన్నానని, తర్వాత బిర్యానీ వీడియోలు రిలీజ్ చేయడం గాని, లేటెస్ట్‌గా ఆమె యొక్క ఆడియో కాల్‌లో కూడా మాట్లాడడం జరిగిందన్నమాట. కావాలనే ఆమెని ఇరికిస్తున్నారు. ఆమెకి ఎటువంటి అంటే రేవ్ పార్టీస్‌కి అటెండ్ అవ్వలేదు. విత్ ప్రూఫ్స్ తోని వితిన్ 2 డేస్‌లో బయటికొస్తాను అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో హేమ కూడా ఉన్నారు. హేమ బ్లడ్ సాంపిల్స్‌లో పాజిటివ్ వచ్చిందని అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే నరేష్. నమస్తే గౌతమి. అయితే హేమ మనం స్టార్టింగ్ నుండి చూస్తుంటే నరేష్ ఆమె చేసిన ప్రతీది కూడా ఏంటంటే ఫార్మ్ హౌస్‌లో ఉన్నానని చెప్పడం. దాని తర్వాత బిర్యానీ వీడియోలు పెట్టడం. దాని తర్వాత ఆడియో కాల్‌లో అలా మాట్లాడడం. అంటే ప్రతీది కూడా దేనికి పొంతన లేకుండా ప్రతి చోట కూడా ఆమె ఏంటంటే ఎటువంటి తప్పు చేయలేదు. ఎటువంటి రేవ్ పార్టీకి అటెండ్ అవ్వలేదు అని చెప్పి ఆమె వైపు నుంచి ఆమె ఎప్పటికప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తా ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఆమె బ్లడ్ సాంపిల్స్‌లో ఆమె పాజిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా తెలిసింది. వీటన్నిటిని మనం ఎలా చూడాలంటారు? ఆమె అటు మీడియాని గాని, ఇటు పోలీసులను గాని అంటే బోల్తా కొట్టించే ప్రయత్నం చేసే ఈ తరుణం దీన్ని మొత్తం కూడా మనం ఎలా చూడొచ్చంటారు నరేష్? మొదటగా ఈ రేవ్ పార్టీ అనేది బాగా వైరల్ అవుతుంది. మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బాగా చూపిస్తుంది. రేవ్ పార్టీ అప్డేట్స్‌ని మనకి ఇస్తుంది అంటే ముఖ్య కారణం అందులో హేమ పార్టిసిపేట్ చేసిందనే. ఓకే. ఎందుకంటే కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్‌కి ఇంత ప్రాముఖ్యత, ఇంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఒకటి అందులో హేమ పార్టిసిపేట్ చేసింది అనే విషయం ఉంది కాబట్టి ఇమీడియట్ పిన్ టు పిన్ అప్డేట్ మనకొస్తుంది. మొదటగా హేమ పార్టిసిపేట్ చేసిందని, ఆ తర్వాత హేమ లేదు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి ఆమె వీడియో రిలీజ్ చేయడం, వెంటనే బెంగళూరు పోలీసులు ఒక ఫోటోని రిలీజ్ చేయడం, హేమ ఉన్నటువంటి ఫోటోని. తర్వాత హేమ నేను బిర్యానీ చేస్తున్నా అని ఆమె నెక్స్ట్ డే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి హేమ అబాసుపాలు అయిపోయింది. హేమ పార్టిసిపేట్ చేసి చేయలే అంటుందని. మరోవైపు చాలామంది అనలిస్టులు ఒకవేళ హేమ పార్టిసిపేట్ చేయకపోతే హేమ చాలా రఫ్గా ఖండిస్తుంది, కానీ ఆమె లైట్గా చెప్తుంది అని చెప్పేసి, ఆమె ఉంది కాబట్టే ఆమె చాలా సైలెంట్గా చెప్తుంది, క్యాజువల్గా చెప్తుంది, అంత సీరియస్గా చెప్పట్లేదు అని అంటున్నారు. సో ఇవాళైతే హేమ కన్ఫర్మ్ అయిపోయింది, అంటే హేమ పార్టిసిపేట్ చేసినట్టు. ఎందుకంటే హేమ బ్లడ్ శాంపుల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్గా వచ్చిన వార్తలు మనం చూస్తున్నాం. మొత్తం 150 మంది పార్టిసిపేట్ చేశారు. మనం నిన్న 100 మంది పార్టిసిపేట్ చేశారేమో అనుకున్నాం. 150 మంది బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే దాంట్లో మొత్తం 86 మంది 86 మెంబర్స్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటపడ్డారు. అందులో అధిక శాతం అంటే ఎక్కువగా ఫిమేల్ కంటే మేల్ ఉన్నారు. మేలు 57 మెంబర్స్ మగవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటపడితే ఆడవాళ్ళు 29 మంది, ఆ 150 మందిలో 29 మంది ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడింది. మొత్తం 86 మంది. సో 29 మంది ఆడవాళ్ళలో హేమ కూడా ఉంది. హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు ఆమె బ్లడ్ శాంపిల్స్లో బయటపడ్డది. మొత్తానికి ఇప్పుడు హేమ రక్తనాళాలు అంటే రక్త కణాల్లో డ్రగ్స్ ఉన్నాయి, హేమ బ్లడ్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ ఉందని బయటపడింది అనే వార్తలు మనం చూస్తున్నాం. సో ఒకవేళ హేమ కనుక పార్టిసిపేట్ చేయకపోతే ఆమె బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకుంటారో, ఎందుకు చెక్ చేస్తారు? ఒకవేళ హేమ పార్టిసిపేట్ చేయకపోతే డ్రగ్స్ ఆమె బ్లడ్లో ఉన్నట్టు ఎట్లా బయటపడతాయి? సో ఇంటర్నల్గా ఉన్నటువంటి అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు హేమ అయితే కన్ఫర్మ్ అయిపోయింది హేమ డ్రగ్స్ తీసుకుంది అని చెప్పేసి. ఇంకా గతంలో ఆమె హేమ ఆహార్యం ఏ విధంగా ఉండేది, ఆమె ఫేస్ చాలా సినిమాల్లో చేసింది, ఆమె రోల్స్లో ఆమె ఫేస్ చూసాం. నిన్న ఫొటోస్లో కానీ వీడియోస్లో హేమ ఫేస్ చూస్తే చాలా ఉబ్బిపోయినట్టు మనకు అనిపిస్తుంది. సో హేమ గతంతో పోలిస్తే ఇప్పుడు చేంజ్ అయింది. ఇంకోటి 50 లక్షల ఎంట్రీ ఫీజు అంటున్నారు. 50 లక్షల ఎంట్రీ ఫీజు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒక రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సో ఖర్చు పెట్టిందంటే వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రిటీసే ఉంటారు, సో హైఫై వాళ్ళే ఉంటారు. కాబట్టి హేమ పార్టిసిపేట్ చేసిందే, డ్రగ్స్ తీసుకుంది అనేది ఈరోజు 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అక్కడ పోలీసులు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనే నేమ్స్ చదివేటప్పుడు దాంట్లో హేమ పేరు లేదు, కానీ హేమ అసలు పేరు రాయించుకుంది. అక్కడ ఏదో కుమారి అని రాయించుకుంది అనేది కూడా మనకి
కనబడుతుంది. ఏదో కుమారి అనే పేరు వచ్చింది, హేమ పేరే కుమారిగా. అంటే ఇందువల్లేనా మొన్న ఏమంటారు బెంగళూరు పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు హేమ పేరు మెయిన్ గా బయటకు చెప్పకపోవడానికి కారణం ఇదే అంటే బయటికి చెప్పినారు కానీ అది కృష్ణ కుమారి ఏమో పేరు చెప్పినారు, అది హేమ అసలు పేరంట. సో ఇండస్ట్రీలో హేమ పేరు హేమ. సో ఆమె పేరు పూర్తి పేరు కృష్ణ కుమారి అనే పేరు, కుమారితో ఉండే పేరు పోలీసులు చదవడం జరిగింది. అంటే ఏ పేరుతో రిజిస్టర్ చేసుకుంటారో రేవు పార్టీలోకి ఆ పేరు వాళ్ళు చదవడం జరిగింది. ఓకే. సో మెయిన్ గా ఇదే రీజన్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు హేమ బయటికి రాకపోవడానికి, అంటే ఆమె పేరు బయటికి రాకపోవడానికి కారణం. సో ఇంకొకటి ఏంటంటే మన తెలుగు మీడియాలోని వెంటనే ఆమె అని తెలియడానికి కారణం ఏంటంటే ఇవి పెట్టే వీడియో అన్నమాట. అంతే అంటారా? అంటే స్టార్టింగ్ ఆమె నేను రేవ్ పార్టీలో లేను అని చెప్పి ఓ చెట్టు దగ్గర నుంచి వీడియో చేయడం, అంటే అప్పటికే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా డిజిటల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. పిన్ టు పిన్ అప్డేట్స్ ఇక్కడ ఏం జరిగినా కూడా ఆ అప్డేట్ వచ్చేస్తుంది. సో అప్డేట్ రాగానే అందులో హేమ ఉన్నట్టు బయటపడింది, హేమ ఉన్నట్టు అక్కడ ఎవరో ఒక రిపోర్టర్, ఎవరో యాంకర్ ఉంటారు కదా జర్నలిస్ట్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే అదొక ఎక్స్క్లూజివ్ అక్కడ. సో ఆమె బయట పడగానే, అంటే ఆమె పేరు వినిపించగానే, ఆమె ఉందని కన్ఫర్మ్ అవగానే మీడియాలో రావడం జరిగింది. ఒక్కొక్క మీడియాలో అది స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది. ఆమె వెంటనే నేను కాదు అని చెప్పింది. కాదు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఓన్లీ మీడియానే కాకుండా మనకు యాప్స్ ఉన్నాయి, ఎన్నో న్యూస్ యాప్స్ ఉన్నాయి. సో దాంట్లో పోస్టులు వచ్చినప్పుడు ఆమె వెంటనే నేను లేనని ఖండించింది. కానీ బెంగళూరు పోలీసులు ఫోటోని రిలీజ్ చేస్తారు. సో అది వెంటనే హేమ అబసుపాలు అయిపోయింది, అంటే దొంగ దొరికినట్టు అయింది. కానీ నరేష్ నిన్న ఒక ఆడియో కాల్లో మనం వింటే ఎవరో కావాలని ఆమెని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఎవరో 2 days లో ప్రూఫ్స్ తో బయటకు వస్తాను అని చెప్పడం, వీటిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొత్తం కూడా ప్రూఫ్స్ తోని ఆమెనే బయటకు వచ్చినట్టు అయింది, అవునా కాదా? దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? మళ్ళీ మీడియాని బోల్తా కొట్టించే ప్రయత్నమే ఆమె చేశారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, కప్పిపించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. కాల్ రికార్డింగ్ దొరుకుతుందండి, దొరికినప్పుడు ఆ వాయిస్ నాది కాదని కూడా చెప్పొచ్చు. మాట్లాడిన వాయిస్ నాది కాదు, మిమిక్రీ చేశారని కూడా చెప్పొచ్చు. నేను కాదని చెప్పొచ్చు. అంటే ఎవరైనా అవును నేనే దొరికినాను, నేనే పోయినాను రేవ్ పార్టీకి, ఆ వాయిస్ నాదే, నేనే తిట్టినా అని చెప్పారు కదా. ఎవరైనా సైకో ఫెయిలర్స్ ఉంటే అంటారు, కానీ వేరే వాళ్ళు నేను కాదనే చెప్తారు. ఎవరైనా నా వాయిస్ కాదు మిమిక్రీ చేశారు అంటారు. మాది చూడాలి ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఇప్పటికే అంటే ఇప్పటి వరకు ఏంటంటే హేమ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకెవరైనా మనకి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే ఇంకా మనం వేచి చూడాలి. ఇంకా ఎటువంటి పిక్స్ కానీ లేకపోతే వాళ్ళ పేర్లు కానీ ఇంకా ఏం రిలీజ్ చేస్తారో ఏంటని కూడా చూద్దాం. ఓకే.